సో హాయ్ ఫ్రెండ్స్, అప్పట్లోని పెను సంచలనం సృష్టించిన బాహుబలి మూవీ ఉంది కదా, ఇప్పుడైతే ఆ మూవీ రిలీజ్ అయింది. ఓవరాల్ గా ఆ మూవీ అయితే అప్పట్లోనే పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా మళ్ళీ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ లో ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే రాబడుతుంది. అప్పట్లో కలెక్షన్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసరికి ఆ మూవీ అప్పట్లో ఆంధ్ర తెలంగాణలో 203 కోట్ల రూపాయల షేర్లు 295 కోట్ల రూపాయల గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో 107 కోట్లు, తమిళనాడులో 125 కోట్లు, కేరళలో 62 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 10 కోట్లు, నార్త్ ఇండియాలో 514 కోట్ల రూపాయలు చొప్పున మొత్తంగా 1400 కోట్లకు పైగా ఇండియాలో కలెక్షన్స్ రాబట్టి ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక ఓవరాల్ గా ఇప్పుడు రిలీజ్ అయితే అయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ అయితే రాబట్టింది ఈ మూవీ. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనం తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసరికి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 10 కోట్లు, ఇక హిందీ మార్కెట్ లో 2 కోట్లు, ఇతర భాషల్లో 1 కోటి రూపాయలు, ఇలా మొత్తంగా ఇండియాలో వచ్చేసరికి 15.5 కోట్ల రూపాయలు చొప్పున. ఇక ఓవర్సీస్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఇక గల్ఫ్ రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలు ఫ్రెండ్స్ అన్ని కలుపుకొని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజున 26 కోట్లకు పైగా వస్తుంది. కాబట్టి రిలీజ్ మూవీల్లో ఒక పెద్ద బెంచ్ మార్క్ అయితే సెట్ చేసి పెట్టేసింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీని క్రాస్ చేయాలి అంటే ఇక ఇతర మూవీస్ చాలా అంటే చాలా కష్టం ఓపెన్ గా చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఈ మూవీ లాంగ్ రన్ లో 100 నుంచి 150 కోట్ల రూపాయలను రాబడుతుందని ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. ఇంకా ఆ లెక్క కూడా దాటుతుందని ఇంకొంతమంది ట్రేడ్ అయితే అంచనా వేస్తున్నారు. మీకు ఎలా అంటే సో సారీ ఫ్రెండ్స్, ఓవరాల్ గా మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో అంటే రిలీజ్ మూవీ ఒకసారి మీరు చూస్తున్నట్టయితే కింద కామెంట్లో అయితే తెలియజేయండి. ఎంతవరకు లాంగ్ రన్ లో కలెక్షన్స్ రాబడుతుంది అనుకుంటున్నారో అది కూడా ఒకసారి అయితే చెప్పేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.